Right. Hi my dear students. So one of the very important theorem now we are going to discuss. So every continuous function reaches its exact bounds at least once. మామూలుగా థీరం ఇస్తాడు, ఎలా ఇస్తాడు? షో దట్ ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ రీచెస్ ఇట్స్ ఎగ్జాక్ట్ బౌండ్స్ at least once అంటాడు. చూడండి, స్టేట్మెంట్ ఇలా కూడా ఇవ్వచ్చు. ఒకవేళ లేదు అంటే లెట్ అని రాసుకొని ప్రూఫ్ మనమే రాయాల్సి ఉంటుంది. మా లెట్ అని రాసుకొని f of x is continuous function on closed interval a comma b then reaches exact bounds at least once అని మనం ప్రూవ్ చేయొచ్చు. వినండి స్టేట్మెంట్ చూడండి, రాసుకోండి అందరూ ప్రతి ఒక్కరు. ఏ కంటిన్యూస్ ఫంక్షన్ డిఫైన్డ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ a comma b then we have to show that f of x reaches its exact bounds. అంతే కదా. ఇప్పుడు సపోజ్ వెయిట్ ఏ మూమెంట్, జస్ట్ చూడండి. ఇప్పుడు f of x is equal to x square minus x cubed by x power 3/2 minus sin x plus tan x whole power 3/2 ఇట్లా సంథింగ్ ఏదో ఒకటి ఉంటుందండి, ఏదో ఒక ఫంక్షన్ ఉంటుంది. సబ్స్టిట్యూట్ చేస్తాం. f of x ఇంటర్వెల్ అది 1 to 10 అనుకోండి, ఇంటర్వెల్ 1 to 10 ఓకేనా. f of 1 రాసినప్పుడు ఒక వాల్యూ, సమ్ వాల్యూ, f of 2 రాసినప్పుడు, f of 2.1 రాసినప్పుడు, f of 2.3 రాసినప్పుడు ఇట్లా రాసుకుంటా f of 10 రాసుకుంటే వాల్యూస్ వస్తాయి. ఏదైతే లీస్ట్ వాల్యూ ఉంటుందో లోయర్ బౌండ్ అని, ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉంటుందో దాన్ని అప్పర్ బౌండ్ అని సో రాయడం జరుగుతుంది. అంటే ఒక విషయం మీరు అబ్జర్వ్ చేయాలి, x ఈక్వల్ టు 1 పెట్టినప్పుడు లోయర్ బౌండ్ వాల్యూ వస్తుంది, x ఈక్వల్ టు 10 పెట్టినప్పుడు అప్పర్ బౌండ్ వాల్యూ వస్తుంది. సో కంటిన్యూస్ ఫంక్షన్ ఏం తీరమ్మో, ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది, డిస్కస్ చేసింటారు ఆల్రెడీ మీరు. ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ బౌండెడ్ అని, కరెక్ట్ కదా. బౌండెడ్ అంటే లోయర్ బౌండ్ ఉంటుంది, అప్పర్ బౌండ్ ఉంటుంది. సమ్ టైమ్స్ ఇదే అప్పర్ బౌండ్ అయ్యి అది లోయర్ బౌండ్ కావచ్చు, తప్పదు. లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ మొత్తానికి బౌండ్స్ రీచ్ అవుతాయి, అంటే బౌండ్స్ వాల్యూ వస్తాయి. వాల్యూస్ f of x 1 పెట్టినప్పుడు మేబీ లోయర్ బౌండ్ అప్పర్ బౌండో, లేదా 10 పెట్టినప్పుడు లోయర్ బౌండ్ అప్పర్ బౌండో వస్తుంది అని మనం ప్రూవ్ చేయాలి, అంతే తీరము. ఏ కంటిన్యూస్ ఫంక్షన్ డిఫైన్ ఇన్ ద ఇంటర్వల్ దెన్ ఇట్స్ అటైన్స్ అంటే పొందడం, రీచెస్ ఎగ్జాక్ట్ బౌండ్స్ అట్లీస్ట్ వన్స్, ఒక్కసారైనా బౌండ్స్ని రీచ్ అవుతుంది అని ప్రూవ్ చేయాలమ్మా, ఓకేనా. సో చూడండి థీరం ఎలా ఉంటుందో ప్రూఫ్ చాలా ఈజీ. f of x ఈజ్ continuous function on closed interval a comma b. We know that every continuous function is bounded. Every continuous function is bounded అంటున్నాం. సో f of x is also bounded. Every continuous function is bounded. f of x is continuous అంటున్నాం కాబట్టి f of x is bounded అంటున్నా. సో let us assuming that capital M comma small m are exact bounds of f of x in the interval a comma b. Small m ఒక అప్పర్ బౌండ్ అని, సో వేర్ small m is a lower bound and capital M is upper bound. అర్థమైపోతుందమ్మా. మనం ఇంకా ఏం ప్రూవ్ చేయాలి అంటే, టు ప్రూవ్ f of x reaches its upper bound, f of x reaches its upper bound when x is any number in between a to b. అలాగే లోయర్ బౌండ్ అని కూడా ప్రూవ్ చేయాలమ్మా. అలాగే f of x reaches its lower bound when x is any number in between a to b. ఈ విధంగా మనం ప్రూవ్ చేయొచ్చు. లేదా y తీసుకోవచ్చు, f of y is equal to lower bound
వేర్ వై ఈజ్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ అలా తీసుకోవచ్చు, తప్పేం లేదు. యాక్చువల్లీ ఇది అంటే ఇంటర్వెల్లో ఏదో ఒక వాల్యూకి అప్పర్ బౌండ్ f(x) అప్పర్ బౌండ్ని రీచ్ అవుతుందని, ఏదో ఒక వాల్యూకి ఇంటర్వెల్లో లోయర్ బౌండ్ని రీచ్ అవుతుందని ప్రూవ్ చేయాలి మనం. ఇది నేను ప్రూవ్ చేయాలి, బట్ నేను కాంట్రడిక్షన్గా ప్రూవ్ చేయాలి అనుకుంటున్నాను. ఏమంటే ఇఫ్ పాసిబుల్ f(x) ఈజ్ నాట్ రీచెస్ ఇట్స్ అప్పర్ బౌండ్. f(x) అనేది f(x) ఈజ్ నాట్ ఈక్వల్స్ టు m అనుకుంటున్నా. అంటే మనం తీసుకునే స్టేట్మెంట్ రాంగ్ అని ప్రూవ్ చేసినాము అంటే ఇది కరెక్ట్ అని. ఇది ఇండైరెక్ట్ మెథడ్ అమ్మ. ఇప్పుడు డైరెక్ట్గా f(x) అనేది M రీచ్ అవుతుందని ప్రూవ్ చేయాలా, ఇట్ ఈస్ డిఫికల్ట్. సో కాబట్టి ఐ కెన్ చూజ్ వన్ బెస్ట్ మెథడ్ ఏంటంటే కాంట్రడిక్షన్ మెథడ్ అనమాట. అంటే f(x) ఈజ్ నాట్ ఈక్వల్స్ టు m అని తీసుకుంటాం. నాట్ ఈక్వల్స్ టు m అని ఎందుకు తీసుకున్నాము అంటే తీసుకునేటువంటిది తీసుకొని స్టేట్మెంట్ ఒకటి వస్తుంది, ఆ స్టేట్మెంట్ రాంగ్ అయిందంటే అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. అవర్ అజంప్షన్ రాంగ్ అయిందంటే f(x) రీచెస్ ఇట్స్ ఎగ్జాక్ట్ బౌండ్. ఓకే, సో f(x) అనేది నాట్ ఈక్వల్ టు m తీసుకున్నాం. ఇక్కడ m అంటే ఏంటి? కాన్స్టెంట్ వాల్యూ, అప్పర్ బౌండ్. అప్పర్ బౌండ్ అంటే కాన్స్టెంట్ వాల్యూ. హియర్ M ఈజ్ కాన్స్టెంట్. We know that every constant is the first theorem. Every constant function is continuous అని. So capital M is constant function కదా. capital M is ఏమవుతుంది? కంటిన్యూస్ ఫంక్షన్. కంటిన్యూస్ అవుతుంది. ఫంక్షన్ పక్కన పెట్టండి. కాన్స్టెంట్ ఇది, కాన్స్టెంట్ అనేది ఏమవుతుంది? కంటిన్యూస్ అవుతుంది. క్యాపిటల్ M కంటిన్యూస్. ఒక తీరం ఉంది అమ్మా, F కంటిన్యూసే, G కంటిన్యూస్ అయినప్పుడు F.G కూడా కంటిన్యూసే, F+G కూడా కంటిన్యూసే, F-G కూడా కంటిన్యూసే, F/G కూడా కంటిన్యూసే. డిఫరెంట్ థీరమ్స్ చేసాం కాబట్టి F కంటిన్యూస్, G కంటిన్యూస్ అయినప్పుడు వాటి మధ్య డిఫరెన్స్ కూడా కంటిన్యూసే అవుతుంది. లాజిక్ వినాలి. M కంటిన్యూస్, అలాగే f(x) కూడా కంటిన్యూస్ ఫంక్షనే. సో M ఈజ్ కంటిన్యూస్, F ఈజ్ ఆల్సో అంటే f(x) రాసాం, f(x) ఈజ్ కంటిన్యూస్. దెన్ M minus f(x) ఈజ్ కంటిన్యూస్. థీరం చెప్పాం, F కంటిన్యూస్ అయితే, G కంటిన్యూస్ అయితే F/G కూడా కంటిన్యూస్ అని. అలాగే M minus f(x) కంటిన్యూస్ అయితే దట్ ఇంప్లైస్ 1/M minus f(x) కూడా ఏమవుతుందంటే ఈజ్ ఆల్సో కంటిన్యూస్. మా లాజిక్ మీరు ఒకటి వినాలి. ఇలా మెయిన్ క్యాపిటల్ M కంటిన్యూస్, క్యాపిటల్ F స్మాల్ f కంటిన్యూస్. వాటి మధ్య ఆపరేషన్స్ నేను ఇందాక చెప్పాను, మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను. G కంటిన్యూస్, F కంటిన్యూస్. వాటి మధ్య వేరియేషన్ కూడా ఏమవుతుందంటే కంటిన్యూస్ అవుతుంది. అలాగే 1 కాన్స్టెంట్ కంటిన్యూస్ అవుతుంది. అలాగే G minus F ఇది కూడా కంటిన్యూస్ అవుతుంది. టోటల్ కంటిన్యూస్ అవుతుంది. అదే విషయం రాసాం ఇక్కడ. M minus f(x) is continuous. So 1/M minus f(x) is also continuous. మళ్ళీ కంటిన్యూస్ అంటున్నాం, మళ్ళీ గుర్తు చేయాలా ఏమన్నా? ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ బౌండెడ్ అని. సో therefore 1/M minus f(x) is bounded. బౌండెడ్ కాబట్టి ఏదో ఒకటి తీసుకుంటాం. లెట్ K బి ద బౌండెడ్ అంటే లోయర్ బౌండ్ ఉంటుంది, అప్పర్ బౌండ్ ఉంటుంది. నేను అప్పర్ బౌండ్ తీసుకుంటాను. లెట్ K బి ద అప్పర్ బౌండ్, ఎగ్జాక్ట్ అప్పర్ బౌండ్ మన ఇష్టం. K బి ద అప్పర్ బౌండ్ ఆఫ్ 1/M minus f(x). అప్పర్ బౌండ్ అంటే ఎలా ఉంటుంది? మామూలుగా ఇప్పుడు స్మాల్ M లోయర్ బౌండ్ అని, క్యాపిటల్ M అప్పర్ బౌండ్ అని తీసుకుంటే, సో ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ f(x) దేర్ ఎగ్జిస్ట్ దిస్ ఇన్ఈక్వాలిటీ. ఈ ఇన్ఈక్వాలిటీ ఎగ్జిస్ట్ అవుతుందమ్మా.
స్మాల్ ఎం లోయర్ బౌండ్, క్యాపిటల్ ఎం అప్పర్ బౌండ్ అయితే ఎమ్ ఈజ్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటాం. క్యాపిటల్ ఎం అప్పర్ బౌండ్ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ క్యాపిటల్ ఎం అంటాం. అలాగే ఇక్కడ కే అప్పర్ బౌండ్ ఆఫ్ 1/m అన్నప్పుడు దేర్ ఫోర్ 1/m మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా లెస్ దాన్ ఎం అలా చెప్పుకుంటాం. దెన్ వీ విల్ టేక్ ఇట్స్ రెసిప్రోకల్ తీసుకుంటాను, గ్రేటర్ దాన్ వస్తుంది, మైనస్తో మల్టిపుల్ చేస్తాను, లేదా ఒక స్టెప్ వెయిట్ చేయండి, క్యాపిటల్ ఎం అవతల ట్రాన్స్ఫర్. నవ్ ఐ విల్ మల్టిపుల్ విత్ -1, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ m-1/k. ఇప్పుడు ఒక్కసారి m అనేది అప్పర్ బౌండ్ అని తీసుకున్నాక m-1/k కూడా అప్పర్ బౌండ్ అయ్యే ఛాన్స్ ఉందమ్మా. ఏం చెప్తామంటే దిస్ ఈజ్ ఇంపాసిబుల్. బికాస్ ఎందుకు ఇంపాసిబుల్ అంటున్నా, యాక్చువల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఎం వచ్చిందంటే ఎం అప్పర్ బౌండ్ అంటాం. ఇక్కడ ఏమొచ్చింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ క్యాపిటల్ m-1/k అంటే ఇప్పుడు ఏమవుతుంది, m-1/k. ఇప్పుడు ఈ విషయం గమనించాలి మీరు. ఏం గమనించాలి, క్యాపిటల్ ఎం అప్పర్ బౌండ్ అని తీసుకుంటున్నాము అన్నప్పుడు ఎం కన్నా తక్కువ వాల్యూ కూడా మళ్ళీ ఇదే ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందంటే ఈ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ యాక్చువల్లీ అప్పుడు m-1/k అప్పర్ బౌండ్ అని చెప్పాలి. m-1/k అనేది అప్పర్ బౌండ్ అని చెప్పాలి. అప్పుడు ఏమవుతుంది, స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. m-1/k అప్పర్ బౌండే, ఎమ్ అప్పర్ బౌండే, స్మాల్ m-1 ప్లస్ 1/k లోయర్ బౌండ్, ఇలా డిఫరెంట్ వచ్చేస్తాయి. కన్ఫ్యూజ్ అయిపోతుంది. లాజిక్గా వినండి. ఏంటంటే ఎం అప్పర్ బౌండ్ అయినప్పుడు m-1/k అనేది అప్పర్ బౌండ్ అయ్యే ఛాన్సే లేదు. దిస్ ఈజ్ ఇంపాసిబుల్. బికాస్ ఎందుకు ఇంపాసిబుల్ అంటే బికాస్ క్యాపిటల్ ఎం ఈజ్ అప్పర్ బౌండ్. క్యాపిటల్ ఎం ఈజ్ అన్ ఎగ్జాక్ట్ అప్పర్ బౌండ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో కాబట్టి ఎందుకు వచ్చింది ఇది దిస్ ఈజ్ ఇంపాసిబుల్ బికాజ్ క్యాపిటల్ ఎం ఈజ్ అన్ ఎగ్జాక్ట్ అప్పర్ బౌండ్ అంటే రాంగ్ స్టేట్మెంట్ ఎందుకు వచ్చిందంటే మనం ఏం తీసుకున్నాము, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ ఎం అని తీసుకోవడం వల్ల ఒక రాంగ్ స్టేట్మెంట్ వచ్చింది. రాంగ్ స్టేట్మెంట్ వచ్చింది కాబట్టి హెన్స్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. అజంప్షన్ ఈజ్ రాంగ్ అంటే ఏం అజంప్షన్ తీసుకున్నాము, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ ఎం కాదు, ఈక్వల్స్ టు ఎంనే అని ఏ కామా బి ఏదో ఒక ఇంటర్వెల్లో అంటే ఏమవుతుంది ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రీచెస్ ఇట్స్ ఎగ్జాక్ట్ బౌండ్. సిమిలర్లీ వీ ఒబ్టైన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రీచెస్ ఇట్స్ లోయర్ బౌండ్ వేర్ ఎక్స్ ఈజ్ అంటే ఇక్కడ మనం ఇంకా వై అని చెప్పుకోవచ్చు. ఎఫ్ ఆఫ్ వై రీచెస్ ఇట్స్ లోయర్ బౌండ్, వై ఈజ్ ఎనీ నంబర్ ఇన్ ది ఇంటర్వెల్. సో దట్ ఈజ్ అని స్టేట్మెంట్ రాసాం. దట్ ఈజ్ ఎవ్రీ కంటిన్యూయస్ ఫంక్షన్ రీచెస్ అంటే అమ్మా అటైన్స్ ఇట్స్ ఎగ్జాక్ట్ బౌండ్స్ అట్లీస్ట్ వన్స్. ఇంపార్టెంట్ థీరం, జాగ్రత్తగా వేసుకోండి, స్క్రీన్ షాట్ కూడా పెడతాం, జాగ్రత్తగా నేర్చుకోండి. సో వెరీ ఇంపార్టెంట్ థీరం, చాలా ఇంపార్టెంట్ థీరం, చాలాసార్లు ఇచ్చాడు ఎగ్జామ్కి. ఆల్ ద బెస్ట్.